హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఇక స్వాగతం సుస్వాగతం ప్రజా గానంకి స్వాగతం. ప్రతి వారం ఒక సింగర్ని మీకు పరిచయం చేయబోతున్నాం. మట్టిలో మాణిక్యాలు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంటుంది. మా తరపున మేం చేసే చిన్న కృషి అనుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం తమ్ముడిని మాత్రం పట్టుకొచ్చిన. వాళ్ళ నాన్నకు మహేష్ బాబు అంటే ఇష్టం. అందుగురించే మురారి అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు వాళ్ళ తండ్రి. అందుగురించే ఈరోజు మురారిని పట్టుకొచ్చినాం. ఆ మురారి ఏం మాట్లాడతాడు, ఏం పాటలు పాడతాడు. మురారి ఆల్రౌండర్. ఇటు సినిమా పాటలు పాడతాడు, అటు ఆ పాటలు పాడతాడు, ఇటు ఈ పాటలు పాడతాడు. ఆల్రౌండర్గా ఉంటాడు మురారి. మరి మురారితో జర పాటలలో నిమగ్నం అయిదాం. ఈరోజు పాటల సందడిలో మొదలు పెడదాం. నమస్తే అన్న, నా పేరు మురారి. మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి రాయపల్లి విలేజ్ నుంచి వచ్చిన నేను. రాయపల్లి అంటే ఇప్పుడు జడ్చర్ల కిందకి వస్తుందా కాన్స్టిట్యుయెన్సీ? అవునండి. ఓకే. అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే. ఏం చేస్తున్నావు మురారి? ఇప్పుడు రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ అయిందండి. డిగ్రీ కంప్లీట్ అయింది. అంటే నార్మల్ గా ఈ పాటలు అనేది ఎప్పటి నుంచి మీకు అబ్బింది? అంటే ఒక్కొక్కరు చిన్నప్పటి నుంచే పాటలు పాడుతూ ఉంటారు తల్లిదండ్రులను చూసుకుంటూ. లేదంటే నువ్వు స్వతహా నేర్చుకున్నావా, లేదంటే తల్లిదండ్రులు కూడా ఏమైనా పాటలు పాడతారా? చిన్నప్పటి నుంచి పాడుతున్నా. డాడీ కూడా పాటలు బాగా పాడతాడు. జీన్స్ ఏమో తెలియదు కానీ డాడీ నుంచి నాకు అట్లా వచ్చేసి తల్లిదండ్రుల నుంచి నీకు వచ్చేస్తాయి. ఏం పాటతో మొదలు పెడదాం? ఫస్ట్ దేవునితో మొదలు పెడదాం, భక్తితో అన్న. అది అమ్మవారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఒక మంచి పాటతో అందుకో. నాకు శివుడు అంటే బాగా ఇష్టం అన్న. సో శివుడి పాటతో స్టార్ట్ చేద్దాం. క్యారియర్. కపాలం త్రిశూలం కరాభ్యం దదానం పాదాంబోజనాదాయ కామందదానం బలివర్ధమానం సురానం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీనే పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట నాగుపాముల నగలే నీకు భోజట సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట మహేశ్వర విశాల విశ్వమేలే నాయక అఖండాంకితమైతి నిరాని సేవలో ఆదియోగి గరళకంఠుడాదియోగి గణశులదారుడాదియోగి పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట నాగుపాముల నగలే నీకు భోజట సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట నీ పాదధూలిలో నరాలిన విభూదిని తను వెళ్ళ పూసుకున్న నీకు దాసోహమై దిగంబర జగంబులోని సాటి ఎవరురా అహంబును విడనాడినానురా ని సేవలో ఆదియోగి గరళకంఠుడాదియోగి గణశులదారుడాదియోగి. ఇలా శివుడే మన దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తా ఉంది నీ పాటతో. నిజంగా శివుడు నిమగ్నం అయిపోయిన అందరూ ప్రేక్షకులను కూడా చెప్పుకోవచ్చు. నార్మల్ గా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటాయి, ఫోక్ సాంగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి మురారి. ఫోక్ సాంగ్స్ అంటే తెలంగాణ అనగానే సినిమా పాటల కన్నా ఎక్కువ ప్రియారిటీ మనం ఫోక్ సాంగ్స్ వింటూ ఉంటాం. మనం సోషల్ మీడియాలో కూడా మిలియన్ వ్యూస్ వస్తాయి ఫోక్ సాంగ్స్. వాస్తవంగా వాళ్ళు చాలా కష్టపడి కొరియోగ్రఫీ చేస్తారు, చాలా కష్టపడి రాస్తా ఉంటారు. నువ్వు రాసిన సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా? నువ్వు ఓన్ గా ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, చిన్న వయసే, ఏమైనా పాటలు రాసినావా? ఫోక్ సాంగ్స్ ఎట్లా ప్రయత్నమే చేస్తున్నా ఇప్పుడు. నార్మల్ గా ముందున్న సాంగ్స్ పాడడానికి ప్రయత్నం చేస్తాయి ఎక్కువ శాతం. ఓకే. ఏం ఫోక్ సాంగ్ లో ఏం ఎక్కువ ఇష్టం నీకు? నార్మల్ గా ఈరమ్మ గొల్ల ఈరమ్మ 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 గొల్ల ఈరమ్మ ఈరమ్మ బండ మీద ఓ పాపనయ్యో బాయి దోడించు ఈరమ్మో బాయి దోడించు ఈరమ్మో బాయిలోన ఉన్నదొక్క బంగారు సాప ఈరమ్మో బంగారు సాప ఈరమ్మో ఈరమ్మ గొల్ల ఈరమ్మ 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 గొల్ల ఈరమ్మ ఈరమ్మ. ఇలా ఈరమ్మ మొత్తం మీద అందరికి చేరువైతా ఉన్నావు. ఇప్పుడు కాలేజ్ లైఫ్ లో ఏమన్నా పాటలు పాడినావా? ఎటువంటి పాటలు పాడేవాడిని? అన్ని సామాజిక గేయాలు, నాన్న గాని అమ్మ, గురువుల మీద ఇట్లాంటి పాటలు పాడేటం. ఒక పాట అందుకో అటువంటిది.
గురుదేవుడా మా గురుదేవుడా మీ గురుతర స్థానానికిదే హృదయాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురుదేవుడా మా గురుదేవుడా మీ గురుతర స్థానానికిదే హృదయాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి తరతరాల బోధలెన్నో పురాణాల గాథలెన్నో తరతరాల బోధలెన్నో పురాణాల గాథలెన్నో తరగతి గదిలోన చెప్పి తగిన మార్గమును చూపిన గురుదేవుడా. ఇలా వాస్తవంగా గురువులు లేకపోతే మనము మనము లేము. వాస్తవంగా ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఇప్పుడు ఢిల్లీకి ముఖ్యమంత్రి, ఢిల్లీ బాస్ అయినా కూడా తల్లికి కొడుకి అన్నట్టు ప్రతి ఒక్కరు ఆ గురువు నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. నిజంగా గురువులకు మనం ఎంత చేసినా తక్కువే అన్న కాన్సెప్ట్. ఆ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంది మురారి? నాన్న అమ్మ ఏం చేస్తారు నార్మల్ గా? డాడీ కూడా, డాడీ పేరేం పేరు? మల్లేష్ అన్న. మల్లేష్ ఏం చేస్తాడు? డాడీ పనిలో కూడా ఆల్రౌండర్, అన్ని పనులు చేస్తాడు, ఇది అని కాకుండా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కార్ డ్రైవర్. ఓకే ఓకే. అమ్మ హౌస్ వైఫ్. ఓకే. ఎంత మంది మీరు? నేను ఒక్కనే. సింగిల్. అందులోంచి అల్లారు ముద్దుగా పెంచుతున్నారా బండాలు? అంతే. ఈ తెలంగాణ ఉద్యమంలో ఫోక్ సాంగ్స్ వింటా ఉన్నావు కదా, ఫోక్ సాంగ్స్ ఇప్పుడు గిద్దె రామ్నర్స్ అని ఉంటాడు, చాలా మంది ఏపూరి సోమన్న ఉంటారు. నాకు పాత సింగర్ గర్జన అంటే బాగా ఇష్టం అన్న. సో తెలంగాణ ఉద్యమం అప్పుడు పాడిన పాట ఒక్కటి సార్ వాడు. నా జిల్లా పేరు చెప్పితేనే జల్లు మనాలే, అందరోని గుండెల్లో గుబులు పుట్టాలే, కరీంనగరము జిల్లా కాంతులు వంచే జిల్లా, కళాకారులు కవులు మేధావులున్న జిల్లా. నా జిల్లా పేరు చెప్పితేనే జల్లు మనాలే, అందరోని గుండెల్లో గుబులు పుట్టాలే, కరీంనగరము జిల్లా కాంతులు వంచే జిల్లా, కళాకారులు కవులు మేధావులున్న జిల్లా, శాతవాహనులు ఏలిన సక్కనైన నా జిల్లా, మానేరు నీటితోని కలకలలాడిన జిల్లా, ఎటు చూసిన కళ్ళు చర్య సుందరమైన జిల్లా, ఉద్యమాలకు పిరిచ్చే పోరుగడ్డ నా జిల్లా. నా జిల్లా పేరు చెప్పితేనే జల్లు మనాలే, అందరోని గుండెల్లో గుబులు పుట్టాలే. ఇలా గిద్దె రామ్నర్స్ అన్న పాటలు వింటా ఉన్నావా నార్మల్ గా? గిద్దె రామ్నర్స్ గానీ, ఇక్కడ ఏపూరి సోమన్న గానీ, ఫోక్ లో అన్ని పాటలు. ఇంకా ఎటువంటి ఫోక్ సాంగ్స్ పాడతావు నార్మల్ గా? బండ మీద వాణి ఇల్లు కోయిలావో కోయిలావో, ఏకటప్పు దాని వలుపు కోయిలా, కలుపు తీసే జానలుంటే కోయిలా, నా కలుపులోన వలుపులిస్తాయి కోయిలా, కలుపు తీసే జానలుంటే కోయిలా, నా కలుపులోన వలుపులిస్తాయి కోయిలా, బండ మీద బండ మీద అగ్గో బండ మీద వాణి ఇల్లు కోయిలావో కోయిలావో, ఏకటప్పు వాణి వలుపు కోయిలా. అలా నార్మల్ గా ఫోక్ సాంగ్స్ చాలా ఉంటాయి, గ్రామ దేవతలకు సంబంధించినవి చాలా ఉంటాయి. ఎటువంటి గ్రామ దేవతలకు సంబంధించింది కాబట్టి నీకు ఇష్టం ఉన్న సాంగ్స్ ఏదైనా వాడండి. ఓకే. యాప మండలు గుమ్మాల జుట్టి, పసుపు బండారు గడపల కద్ది, కుంకుమ బొట్టు కుండకు వెట్టి, గంధం తీరుగా గదవల్ల రుద్ది, ఆడబిడ్డలు వరుసలు గట్టంగా, పట్టు బట్టలు దగదగ మెరువంగా, యాట పిల్లలు ఎన్నంటి నడువంగా, డప్పుల మోతలు గలగల మోగంగా, అమ్మ పెద్దమ్మ తల్లి కళ్ళు సాకలు తెస్తున్నమే తల్లి, పిల్ల పాపల దీవించవే తల్లి, యాప మండలు గుమ్మాల జుట్టి, పసుపు బండారు గడపల కద్ది, కుంకుమ బొట్టు కుండకు వెట్టి, గంధం తీరుగా గదవల్ల రుద్ది. ఇప్పుడు నువ్వు ఓన్ పాట కూడా రాసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఓన్ పాట ఏం? ఒక పల్లవో చరణమో? అంటే ఒక స్త్రీ మన వెనక ఉండి మనల్ని ఎట్లా ముందుకు నడిపిస్తుంది అనే దానిపైన ఈ పాట ఉంటదన్న. ఒక్కసారి పాడు నీ ఓన్ పాట. నింగిలోని జాబీలమ్మ, నేల మీద పైడి బొమ్మ, సృష్టిలో సగభాగం నీవేనమ్మా నీవేనమ్మా, కాడిగట్టినప్పుడు జోడుగా నిలిచావు,
నాటు వేసి కోత గోసి మట్టి మనిషివైనావు. నింగిలోని జాబీలమ్మ నెల మీద పైడి బొమ్మ, సృష్టిలో సగభాగం నీవేనమ్మా నీవేనమ్మా. జీవన గమనములో తోడుగా నిలిచావు, పిల్లల పెంపకములో ఇంటి దీపమైనావు. సహనానికి రూపమై శ్రమలో సగభాగమై నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకున్నావు. నింగిలోని జాబీలమ్మ నెల మీద పైడి బొమ్మ, సృష్టిలో సగభాగం నీవేనమ్మా నీవేనమ్మా. చట్ట సభల ఇలలో అడుగు ముందుకేయాలి, పరిపాలనలో నువ్వు పాలు పంచుకోవాలి. ప్రగతి రథం నడిపి జాతిని జాగృత పరిచి ఎదురులేని స్త్రీ శక్తికి రుజువు నువ్వు కావాలి. నింగిలోని జాబీలమ్మ నెల మీద పైడి బొమ్మ, సృష్టిలో సగభాగం నీవేనమ్మా నీవేనమ్మా. జబర్దస్త్. నువ్వే రాసుకున్నావా? నువ్వే రాసుకున్నావు, నువ్వే పాడుతున్నావు. గ్రేట్. అంటే ఆడ మన అమ్మలు ఎట్లా ఉన్నారు, స్త్రీల అస్తిత్వం ఎట్లా ఉంది, ఇప్పటికి వాస్తవంగా పైకి వస్తా ఉన్నారు స్త్రీలు, ఇంకా రావాల్సిన అవసరం మాత్రం ఉంటది. సినిమా పాటలు ఎటువంటి పాటలు పాడతారు? స్లో సాంగ్స్ కానీ సినిమా పాటల వైపు ఎట్లా పాడతారు? ఒక్కసారి పాడు సినిమా పాటలు నచ్చింది. తొలి చూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా, 10 మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా. ఆ కళ్ళలో ఆ నువ్వులో మహిమ ఏమిటో, ఆ కాంతిలో ఈనాడేనా ఉదయమైనదో. మదిసీమలో ఎన్ని మరుమల్లె గంధాలు, మునుపెన్నడు లేని మృదువైన గానాలు, మొదటి వల్లపు కథలు తెలుపు గేయమై తీయగా, స్వరములు పాడగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి. పవన్ కళ్యాణ్ పాట అనేది. అయ్యా నీ నార్మల్ గా మీ డాడీనే మురారి అని పెట్టుకున్నాడు, మహేష్ బాబు ఫ్యాన్. మరి మహేష్ బాబు సాంగ్స్ ఏమన్నా వస్తాయా? ఒక్కటి వాడు మహేష్ బాబు సాంగ్స్ చాలా ఉన్నాయిగా, మురారి సినిమాలనే కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే, ఓర చూపులేరువే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే, ఓర చూపులేరువే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. జవనాల ఓ మధుబాల జవనాల ఓ మధుబాల, ఇవి జగడాల ముద్దు పగడాల. పాటలు పాడుతూ ఉంటాయి కదా మురారి, ఇప్పుడు కాలేజ్ లో అక్కడిక్కడ పాటలు పాడుతూ ఉంటారు కదా, మరి చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా, ఏమన్నా ప్రపోజ్ చేసే ఆస్కారాలు ఉన్నాయా? ప్రపోజ్ లాగా అట్లా ఏం లేదు కానీ బాగా పాడినావు అన్న కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఇప్పటివరకు. ఓకే. కాంపిటీషన్స్ కి ఏమన్నా వెళ్తా ఉంటావా నార్మల్ గా? కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు గ్రంథాలయ వారోత్సవాలని జరిగేవి షాద్ నగర్ లో, అక్కడ అటెండ్ అయ్యేవాడిని. ఓకే. ఇప్పుడు డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా పెద్ద పెద్ద కాంపిటీషన్స్ అవుతున్నాయి అనమాట. రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ పటాన్ చెరువులో పెట్టినారనమాట, అక్కడ కూడా అటెండ్ అయినా నేను. మొత్తం మీద నాన్న వారసత్వం అయితే కొనసాగిస్తున్నా వచ్చింది. నానేమో యక్షగానం అన్ని పాడుతూ ఉంటాడు, ఆ టైప్ ఆఫ్ వస్తుందా నీకు కూడా? అట్లాంటివి ఎప్పుడు ట్రై చేయలేదన్న. ట్రై చేయలేదు. ఓకే. అంటే ఈ అమ్మవార్లకు సంబంధించిన డిఫరెంట్ గా అయ్యప్ప భజనలకి వెళ్తా ఉంటావా? అప్పుడప్పుడు. తెలంగాణ ఫోక్స్, తెలంగాణ ఉద్యమం అట్లా ఏదైనా వాడండి. ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాకా, ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాక, ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాకా, ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాక. మాటల తోట మనసు పువ్వుల తోట, యుద్ధ భూమిలోన మాది పోరు పాట. బరిగీసి నిలిసినోళ్ళం గెలిసేదాకా, వెనుకడుగే వెయ్యం గమ్యం తెలిసేదాకా. అలై బలై తోటి అన్ని మరిసేటోళ్ళం, అన్నదమ్ములోలే కలిసి బతికేటోళ్ళం.
ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాక, ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాక. కాళీ గజ్జలు గల్లు మంటే సంకన డప్పుల సప్పుడింటే నర్రాలు నాట్యాలు ఆడగుండెలు దరువేస్తే ఈడ మట్టికున్న మహిమ ఇదేరా నా తెలంగాణ పాటల పుట్టిల్లు ఇది. చెట్టు పుట్టా సుటేరికం రా నా తెలంగాణ జిందగీ సుగంధమిది. పచ్చి పులుసె మాకు పంచామృతమురా ఎనకటి అంతెనను యాది మరువని ఎదురా. త్యాగమే మాగుణమై తెగువే మాగనమై ఏ గడపను తాకిన ధైర్యం కనబడతదిరా. కులమతాల జోలికోక దులాలాడుతాం మేం అక్క చెల్లి అన్నదమ్ముని పిలుచుకుంటాం. కష్ట సుఖాలను బలిసి పంచుకుంటాం మేం కలో గంజో కలిగింది కూడి తాగుతా. మొత్తం తెలంగాణ చరిత్ర మొత్తం అంటే తెలంగాణ సమాజం ఎట్లుంటదో ఒక పాట రూపకంగా చెప్పిన పరిస్థితి. గిద్దర్ ఆనర్స్ అన్న కావచ్చు, ఏపూరి సోమన్న కావచ్చు, గద్దర్ పాటలు కావచ్చు, ఏమన్నా వచ్చా మీకు? అయ్యపూరి సోమన్న పాట పాడు. పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి. పడిలేసే వయసులో పల్లెంత కలదిరిగి ఆట పాటలాడుకున్నాం. పండు వెన్నెలగా సెనడి జాము రాత్రుల్లో నిదురన్నదేరుగకున్నాం. అవ్వాయ్య నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడా కోలాట మూడపు సప్పుల్ల మోతిని జనమంతా గూడిర సోట. అల్లదుర్గము ఇల్లదుర్గము జాగిల్లము గిల్లాట వరుసైనోళ్లకు ఎరుక చెప్పుకుంటా ముక్కు గిచ్చుకునే ఆట. ఒకడెనక ఒకడెట్టి బండ జారుతుంటే గుండె నిండావు పొంగే ఆనందం. పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి. జబర్దస్త్ జబర్దస్త్. నార్మల్ గా ఈ మధ్యలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది రఘుకుల తిలక అనే పాట. అంటే ఆయన 2 years బ్యాక్ రాసినా కూడా దేనికైనా టైం రావాలి అంటారు. ఒక తమిళ హీరో కార్తీ ఒక స్టెప్ వేయగానే మొత్తం రఘుకుల తిలక దాంతో వెళ్తా ఉన్నారు. అదేమన్నా పాడగలుగుతావా? అది విన్నా గానీ పాడే ప్రయత్నం చేయలేదు. ఇంకా లాస్ట్ సాంగ్ ఏమన్నా ఫోక్ సాంగ్ తో ముగించేద్దాం. నీకు నచ్చింది అమ్మవార్ల పైన కావచ్చు, ఇంకోటి కావచ్చు నీ ఇష్టం. ఈ తెలంగాణ ఉద్యమం గురించి ఇంకొక పాట పాడాలి. సుట్టు 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 సుక్కల చూడు సుక్కల మధ్యల వీరులు చూడు వీరులు జల్లిన కంతులు చూడు అద్దమరా తిరి పొద్దును చూడు అమరులయ్యాదిల పొడిసెను దేడు 60 ఏళ్ళ కంక్షను చూడు. తనువేమంటై మండెను నాడు తల్లి తెలంగాణ విముక్తి నేడు త్యాగల వీళ్ళ రాగాలు చూడు కొట్లాట తిరిగిన నేలను చూడు బంగారు భూమిగా మారేను నేడు. చాల్ అరే స్వేచ్ఛా స్వాతంత్రమో తెలంగాణకో సకల జనుల సంబరమో తెలంగాణలో 10 జిల్లాలుగా సాధించిన మన రాష్ట్రంలో 31 జిల్లాలుగా అవతరించెరో. సుట్టు 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 సుక్కల చూడు సుక్కల మధ్యల వీరులు చూడు వీరులు జల్లిన కంతులు చూడు చూడు చూడు. ఇలా గ్రేట్ గ్రేట్ గ్రేట్. అంటే చాలా మంది సింగర్స్ ఉంటారు కానీ కొందరు ఏంటంటే ఓన్లీ స్పెషల్ సినిమా పాటలే వాడతారు. కొందరు నార్మల్ గా నాటకాలలో ఉండి చిన్న చిన్న యక్షగానాల వైపే అది పాడుతూ ఉంటారు. నార్మల్ గా తెలంగాణ అంటేనే ఫోక్ సాంగ్స్ ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఫోక్ సాంగ్స్ వాడే వాళ్ళు ఎక్కువగా సినిమా పాటలు పాడారు నార్మల్ గా. బట్ మురారి మాత్రం ఆల్రౌండర్ షో మనకు చూపించడం అని చెప్పుకోవచ్చు. ఇది మురారితో ఉన్న మట్టిలో మాణిక్యాల కథ. ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? ఎట్లా ఉంది లైఫ్? ప్రస్తుతానికి సాఫీగా సాగిపోతుందన్న. రీసెంట్ గా డిగ్రీ అయిపోయింది. ఇంకా పై చదువులు చదువుదామని అనుకుంటున్నాను. ఒకటి అర్థం కాని ఏంటంటే కొంచెం జాబ్ పర్పస్ లో ఉంది, కొంచెం మ్యూజిక్ పర్పస్ లో ఉంది. ఈ కన్ఫ్యూజన్ లో మాత్రం ఉన్నాను నేను. చదువుకుంటూ జాబ్ చేస్తూ కానీ చదువుకుంటూ దీనైతే కొనసాగించు. ఎందుకంటే వాయిస్ బాగుంది, ఇంకా ఏజ్ ఉంది కాబట్టి చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి. రేపు నా లైఫ్ ఏదైనా పాటను మాత్రం వదిలిపెట్టాను. మన కష్టమే మనల్ని నిలబెడుతుంది, ఏం నిలబెట్టదు. మన కష్టం మనల్ని 100% నిలబెడుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముకుంటాం. ఇది మట్టిలో మాణిక్యాలు. మన మట్టిలో మాణిక్యాలను మురారి నుంచి ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఇంకో సింగర్ తో మీకు ముందుకు వస్తాను. ఇది ఓవరాల్ గా మన మురారి
అన్ని మిక్స్డ్ చేసి పాటలు.